ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ పెద్దనందిపాడు మండలంలో నిరసన తెలియచేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నిన్న మరి ధర్నాకి విజయవాడ ధర్నా చౌక్లో నేను ధర్నా చేయడం జరిగింది. అయితే మరి మా విన్నపములు ఏమీ కూడా అసెంబ్లీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి గారు కానీ దాని గురించి ఏమీ స్పందించలేదు. దాన్ని కొనసాగించాలని రాత్రి వరకు మా నాయకులు కానీ మా తోటి వర్కర్లందరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే రాత్రి వేకుంజామునే వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ధర్నాని ఏ గొడవలు లేకుండా కూర్చుని ఒకచోటే ధర్నా చేస్తున్నటువంటి వారిని రాత్రికి రాత్రే వేకుంజామున వాళ్ళని అరెస్ట్ చేయడము, ఈడ్చుకెళ్ళడము, బస్సుల్లో వేసుకుని ఆ బస్సుల్లోనే వాళ్ళని తిప్పడము జరుగుతుంది. ఎక్కడా కూడా ఒక చోట అంటూ ఒక ప్లేస్లో అంటూ వాళ్ళని పెట్టడం లేదు. కాబట్టి వాళ్ళని తీసుకెళ్లిన వాళ్ళని విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అలానే మేము అడుగుతున్నది ఎక్కువగా ఏం అడగటం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర పరిస్థితులను బట్టి ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలని కూడా కోరుకుంటున్నాము. మేము పేదవాళ్ళకి సహాయం పనిచేయడానికే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. పేద పిల్లలకు మేమందరము సేవ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడున్న మా పరిస్థితులను బట్టి మా బిడ్డలు కూడా అదే పేదవారిగా ఉండిపోవాల్సి వస్తుంది. కుటుంబ పోషణ కూడా కష్టంగానే ఉంటుంది. హెల్పర్లకు వచ్చేసేటప్పటికి 7,000 రూపాయల జీతము. ఈరోజు పొలం వెళ్ళిన వాళ్ళు కూడా రోజుకు 300 రూపాయలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ ఉద్యోగంలోనికి మేము అన్నీ చేయడానికి అదేమనంటే మీకు గౌరవ వేతనము ఇష్టపడి వచ్చారు అంటున్నారు. కానీ మేము అది గౌరవ వేతనంగానే ఉంటున్నాము. సుప్రీంకోర్టు స్టే కూడా వచ్చింది. ఒక మనిషి బ్రతకడానికి మినిమము 26,000 ఒక నెలకు జీతంగా ఉండాలని, ఒక కుటుంబ పోషణకి అవసరం అని కూడా చెప్పింది. దానికి అనుగుణంగానే మేము కూడా అడుగుతూ వస్తున్నాము. కాబట్టి మేము చేస్తున్నది ఈ పోరాటం న్యాయమైనదనే మేము అనుకుంటున్నాము. మా విన్నపాలు కూడా వింటారని, అరెస్ట్ అయిన వారిని విడిపించాలని, మాకు రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపిస్తుందో అవన్నీ కూడా నిరసనలు చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాము.